హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ మిరాకిల్. ఈరోజు మనం జొన్న రవ్వతో ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. నార్మల్ రవ్వ కాకుండా జొన్న రవ్వను తీసుకుంటాం మనం ఈ ఇడ్లీ తయారు చేయడానికి. దీంట్లో 1 కప్పు వరకు మినపగుండ్లు తీసుకుందాం. సపరేట్ బౌల్స్లో తీసుకోవాలి. ఈ జొన్న రవ్వనేమో ఇంట్లో తయారు చేసుకున్నవే. జొన్నలు తీసుకొచ్చి వాటిని గాలిచ్చి కడిగి ఆరపోసిన తర్వాత బాగా 4 to 5 days ఎండపెట్టి దాన్ని మిక్సీలో రవ్వలాగా పట్టుకోండి. రవ్వలాగా పట్టుకున్న తర్వాత వాటిని రవ్వ జల్లెడలో జల్లించుకోండి. ఆ రవ్వ జల్లెడలో జల్లించుకున్న పిండి అంతా సపరేట్ చేసేసుకొని, పిండి అనేది రవ్వ అనేది సన్నగా ఉండాలండి. ఎంత సన్నగా అయితే ఉంటుందో ఇడ్లీ అనేది మనకు అంత స్మూత్గా బాగా వస్తాయండి. దాని తర్వాత అటుకులు తీసుకుందాం. అటుకులు కూడా మనం 1/2 కప్పు వరకు తీసుకుందాం. 1/2 కప్పు వరకు వాటిని ఒక 1 hour నానబెడితే సరిపోతుంది. కానీ మినపగుండ్లు ఇడ్లీ రవ్వ మాత్రం ఈ 6 to 7 hours కంపల్సరీ నానాలండి. దాని తర్వాత వాటిని ఒకసారి కడిగిన తర్వాత ఒక 2 to 3 times కడిగేసి ఇంకోండి గ్రైండర్లో వేసుకోండి. మనకి ఇడ్లీ పిండి అయితే ఏ బ్యాటర్లో ఉంటుందో ఆ బ్యాటర్ వరకు మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి కొంచెం వాటర్ పోసుకుంటూ చాలా మెత్తగా ఉండాలి. మెత్తగా అయిన తర్వాత రవ్వని మనం పిండి వేసుకొని నార్మల్ రవ్వ అయితే అలా పిండుకుంటామో అలా పిండి ఇలా వేసేయండి. మనం పిండి తీసిన తర్వాత కూడా కలపచ్చు, కానీ అది సరిగ్గా కలవదు. ఇలా మనం గ్రైండర్లోనే వేసేస్తే 5 minutes ఇలా ఒక్కసారి వేసేసి తిప్పామంటే మొత్తం కలిసిపోతుంది. శుభ్రం కలిసిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇదిగోండి ఇలా బౌల్లోకి తీసేసుకోండి. బౌల్లోకి తీసేసుకున్న తర్వాత దాన్ని కూడా మనం 6 to 7 hours కంపల్సరీగా పెట్టాలండి. పిండి ఎంత పులిస్తే మనకి ఇడ్లీ అంత బాగా వస్తుంది. కంపల్సరీగా పొలవాలి. పొలవకపోతే ఇది జొన్న రవ్వ కదండి, గ్యాసెస్ వస్తాయి. అందుకని కంపల్సరీగా పొలవాలి. మనకి ఎంత పిండి అయితే కావాలో అంత పిండి వరకు ఒక సపరేట్ బౌల్లో తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలిపేసేసుకోండి. మనం మరీ లూజ్గా ఉండకూడదు, మరీ టైట్గా ఉండకూడదు. మీడియం ఇడ్లీ బ్యాటర్లో ఉంటుందో ఆ బ్యాటర్లో ఉంటే సరిపోద్ది. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇదిగోండి చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. దాని తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం ఇడ్లీ ప్లేట్లో. మరీ ఎక్కువ వేయకండి, కొంచెం వేస్తే సరిపోతుంది. కొంచెం వేసేసిన తర్వాత అది పొంగుతుంది. లోపల పచ్చి ఏం ఉండాలంటే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇడ్లీని. ఇడ్లీ పిండి మాత్రం పొలవలేదని అనిపిస్తే మాత్రం కొంచెం వంట సోడా యాడ్ చేసుకోండి ఈ పిండిలోనే. తర్వాత ఈ మొత్తాన్ని ఇలా మనకి ఎన్నైతే కావాలో అన్ని ప్లేట్స్ వరకు ఇడ్లీ యాడ్ చేసుకొని దీంట్లో మినిమం ఒక 10 minutes వరకు కుక్ చేసేసుకోండి మీడియం ఫ్లేమ్. 10 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకు ఆల్మోస్ట్ ఇడ్లీ కుక్ అయిపోయింది. ఇలా ఉంచేసేయండి. ఆ కుక్ అయిపోయిన తర్వాత వాటిని వెంటనే తీయకండి. ఒక 5 minutes అలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఇదిగోండి తీసి ఇలా మనం ఇడ్లీ పెట్టేసుకోండి ప్లేట్లో. ఇదిగోండి ఇలా చూడండి, ఆల్మోస్ట్ నార్మల్ ఇడ్లీ లాగే రవ్వగా చాలా బాగుంది చూసారా. ఈ ఇడ్లీని మనం బ్రేక్ఫాస్ట్లో అయినా నైట్ డిన్నర్లో అయినా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.